అందరికీ నమస్కారం. హైదరాబాద్ అంటేనే బిర్యానీ ఎంత గుర్తో ఇరానీ చాయ్ అంతకంటే ఎక్కువ ఎమోషన్. కానీ ఈరోజు నగరం నిద్రలేచేసరికి మనకు ఇష్టమైన ఎన్నో పాత ఇరానీ కేఫ్లు మౌనంగా కనుమరుగవుతున్నాయి. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కప్పు టీ ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతోంది. అసలు ఈ చాయ్ ఎలా పుట్టింది, ఇప్పుడు ఎందుకు మాయమవుతోంది, హైదరాబాద్ సోల్ని మనం కోల్పోతున్నామా, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ 19వ శతాబ్దంలో మొదలైంది. పర్షియాలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కొందరు వ్యాపారవేత్తలు సముద్ర మార్గం గుండా ముంబైకి, అక్కడి నుండి మన హైదరాబాద్కి వలస వచ్చారు. వారు తమతో పాటు ఒక అద్భుతమైన టీ తయారీ పద్ధతిని తెచ్చారు. అదే దమ్ చాయ్. నిజాంల కాలంలో ఈ కేఫ్లు కేవలం టీ సెంటర్లు కాదు, మేధావులు, రాజకీయ నాయకులు, సామాన్యులు కలిసే సోషల్ క్లబ్. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఛాయ్ని ఎంతగానో ఇష్టపడేవారు. అందుకే ఈ టీకి ఇరానీ అని పేరు స్థిరపడిపోయింది. ఇరానీ చాయ్ ఎందుకు అంత స్పెషలో తెలుసా? ఎందుకంటే దీన్ని దమ్ పద్ధతిలో చేస్తారు. ఒక పక్క డికాషన్, మరో పక్క పాలు గంటల తరబడి సన్నని సెగ మీద మరుగుతూనే ఉంటాయి. ఆ పాలు చిక్కగా అయ్యి మేగడ కట్టే వరకు మరిగిస్తారు. కప్పులో ముందుగా డికాషన్ వేసి ఆ పైన చిక్కటి పాలను పోస్తారు. ఈ పద్ధతి ఇప్పుడు కనుమరుగవుతోంది. ఎందుకంటే ఇలా చేయడానికి ఓపిక, సమయం రెండూ కావాలి. కానీ గత 2 దశాబ్దాల్లో సీన్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ వేల సంఖ్యలో ఉన్న ఇరానీ కేఫ్లు ఇప్పుడు 100ల్లోకి పడిపోయాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, పాత బిల్డింగ్లు కూల్చి మాల్స్ కట్టడం వల్ల ఎన్నో చారిత్రక కేఫ్లు నేలమట్టం అయ్యాయి. రెండో కారణం, కొత్త తరం యువత ఏసీ కాఫీ షాపులకు అలవాటు పడడం వల్ల పాత ఇరానీ కేఫ్లకు ఆదరణ తగ్గింది. మూడో కారణం, పాల ధరలు, బొగ్గు ధరలు పెరగడం. కానీ టీ ధర పెంచితే జనం రారనే భయం యజమానులను కృంగదీస్తోంది. ఎంతోమంది ఇరానీ కేఫ్ యజమానులు తమ వ్యాపారాలను మూసేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని కేఫ్లు పోరాడుతున్నాయి. ఇరానీ చాయ్ అంటే కేవలం టీ కాదు, అది హైదరాబాద్ ప్రజల మధ్య ఉండే ఐక్యతకు గుర్తు. కులమతాలకు అతీతంగా అందరూ ఒక టేబుల్ మీద కూర్చునే సంస్కృతి ఇది. మీరు చివరిసారిగా ఏ ఇరానీ కేఫ్లో ఛాయ్ తాగారో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం QTV మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.